హాయ్ అందరికీ! ఈరోజు మనమొక చాలా పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇయ్యాల రేపు నిజాలకు, ఫ్యాక్ట్స్కు అసలు విలువే లేకుండా పోతోంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, చర్చల్లో వాస్తవాలను ఎందుకింత ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? రండి, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. మీకెప్పుడైనా ఇట్లా అయిందా? మీరొకరితో మాట్లాడుతుంటే వాస్తవాలు, ప్రూఫ్స్ అన్నీ ముందు పెట్టినా కూడా అవతలి వాళ్ళు అస్సలు నమ్మరు. మనం చెప్పేది వినడానికి కూడా రెడీగా ఉండరు. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకు నిజాలను ఇంత తేలిగ్గా తీసిపారేస్తున్నారు? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకవేళ మనమనుకుంటున్నట్టు ఆ గొడవ నిజాల గురించి కాకపోతే, బహుశా మనం సమస్యను చూస్తున్న పద్ధతే తప్పేమో. ఒకవేళ ఫ్యాక్ట్స్ అనే పాయింట్ను పక్కన పెట్టి చూస్తే, ఈ గొడవల వెనుక అసలు కథ వేరే ఏమైనా ఉందా? సరే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఈ విషయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, ఫిలాసఫర్ హ్యారీ ఫ్రాంక్ఫర్ట్ చెప్పిన ఒక ఐడియా మనకు భలేగా హెల్ప్ అవుతుంది. ఆయన అబద్ధానికి ఇంగ్లీష్లో బుల్షిట్ అనే మాటకు మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటది. అబద్ధం చెప్పేటోనికి నిజమేందో తెలుసు, అందుకే దానికి కావాలనే దాచిపెట్టి వేరేది చెప్తాడు. అంటే వాడు కూడా నిజమనే ఒక గేమ్లోనే ఉన్నాడు. కాని ఈ రెండో రకముంది చూసారా, బుల్షిటర్. వీనికి ఆ గేమ్తోనే సంబంధం లేదు. వాడికిది నిజమా అబద్ధమా అనేది ముఖ్యమే కాదు. హీ సింప్లీ డజంట్ కేర్. అస్సలు పట్టించుకోడు. అర్థమైంది కదా? వీళ్ళ టార్గెట్ నిజం చెప్పడం కాదు, అబద్ధం చెప్పడం కూడా కాదు. వాళ్ళ అసలు గోలేంటంటే, మనలో ఎమోషన్స్ పుట్టించడం, మనలో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం. అందుకే ఈ రోజులో చాలా పొలిటికల్ స్పీచ్లు వింటే ఫ్యాక్ట్స్ కంటే కూడా మనలో గర్వం, కోపం, భయం లాంటి ఎమోషన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టనిపిస్తుంది. సరే, ఈ బుల్షిట్ అనే కాన్సెప్ట్ను ఇప్పుడు మనం పాలిటిక్స్కు అప్లై చేసి చూద్దాం. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే ఫ్యాక్ట్స్, డేటా కన్నా ఎక్కువగా మనల్ని బాగా కనెక్ట్ చేసి ఒక పవర్ఫుల్ కథలా మారిపోయాయి. చాలాసార్లు ముఖ్యంగా మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడొచ్చే మాటలు అవి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి చెప్పినవి కావు. అవి మనలో ఒక గర్వాన్ని, ఒక ఐడెంటిటీని నింపడానికి చెప్పే కథలు. ఉదాహరణకు 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఈ కామెంట్ చూడండి. గణేశుడికి ఏనుగుతల అతికించారంటే ఆ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది అని అన్నారు. ఇక్కడ పాయింట్ అది సైంటిఫిక్గా కరెక్టా కాదా అని కాదు. ఈ స్టేట్మెంట్ వెనకున్న ఉద్దేశం మన గతం ఎంతో గొప్పదో అనే ఒక గర్వాన్ని, ఒక కథను క్రియేట్ చేయడం. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2018లో అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ వేదాల్లో ఐన్స్టీన్ థియరీ కంటే గొప్ప థియరీ ఉందని స్టీఫెన్ హాకింగ్ అన్నారని క్లెయిమ్ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్యాక్ట్ చెక్ అంటే మన ప్రాచీన విజ్ఞానం గొప్పది అనే ఒక కథను చెప్పడమే ముఖ్యం. ఈ కథలు ఎంత ఈజీగా మారుతాయో చూడ్డానికి డీమానిటైజేషన్ ఒక మంచి ఉదాహరణ. మొదటేమో నల్లధనం, అవినీతి మీద సర్జికల్ స్ట్రైక్ అన్నారు. తర్వాత జనాలు ఇబ్బంది పడుతుంటే కథ మారింది. డిజిటల్ ఇండియా, ఫార్మల్ ఎకానమీ అన్నారు. అంటే పాలసీ ఒక్కటే, కానీ జనాలు ఏ కథ నమ్మితే ఆ కథను చెప్పడం. ఇక్కడ కూడా ఒక ఫిక్స్డ్ నిజం పట్ల వాళ్లకు కేర్ లేదని తెలిసిపోతోంది. సరే, కథలు చెప్పేవాళ్లు చెప్తున్నారు, కాని మనమెందుకింత ఈజీగా నమ్మేస్తున్నావు? అసలు ప్రాబ్లం మన మైండ్లో కూడా ఉంది. మన బ్రెయిన్ పనిచేసే తీరులోనే అసలు మ్యాటర్ ఉంది. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏది నమ్ముతామో దానికి సపోర్ట్ చేసే విషయాలనే మనం యాక్సెప్ట్ చేస్తాం, వెతుకుతాం, చదువుతాం. అదే మన నమ్మకానికి వ్యతిరేకంగా ఏదైనా వస్తే మన బ్రెయిన్ దాన్ని వెంటనే రిజెక్ట్ చేస్తుంది. అంటే విషయం ఏంటంటే, చాలామందికి ఫ్యాక్ట్స్ని బట్టి నమ్మకాలు రావు. వాళ్ల నమ్మకాలకు తగ్గట్టు ఫ్యాక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంతే. ఫస్ట్ బిలీఫ్, ఆ తర్వాతే దానికి సూట్ అయ్యే ఫ్యాక్ట్స్. ఇక ఈ సోషల్ మీడియా ఉంది చూసారా, ఇది ఈ కన్ఫర్మేషన్ బయాస్ను వేల రెట్లు పెంచేసింది. దీన్నే ఎకో ఛాంబర్ అంటారు. మనం మనకు నచ్చిన వాళ్ళనే ఫాలో అవుతాం. అల్గారిథం కూడా మనకు అలాంటి కంటెంట్నే చూపిస్తుంది. మనకు నచ్చని అభిప్రాయాలు మనకు కనపడకుండా పోతాయి. దీంతో రెండు వేర్వేరు ప్రపంచాలు తయారవుతాయి. ఇక అక్కడ డిబేట్కి ఛాన్సే ఉండదు. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ మన ప్రజాస్వామ్యానికి ఎంత డేంజరో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఫ్యాక్ట్స్కు విలువ లేనప్పుడు ఏమవుతుంది? 1. నిర్ణయాలన్నీ ఎమోషన్స్తో తీసుకుంటారు. 2. ప్రెస్, కోర్టులు, సైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం పోతుంది. 3. అందరూ ఒప్పుకునే ఒక కామన్ రియాలిటీ లేనప్పుడు చర్చకు అర్థమే ఉండదు. ఫైనల్గా
నిజం కాదు, గెలుపు మాత్రమే ముఖ్యం అనే పరిస్థితి వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిజాలు, వాస్తవాలు వాటంతట అవే పోవు. వాటికి కాళ్ళు లేవు కదా వెళ్ళిపోగానికి. మనం వాటిని పట్టించుకోవటం మానేసినప్పుడే అవి చచ్చిపోతాయి. మనం వాటికి విలువివ్వడం ఆపేసినప్పుడే అవి అదృశ్యమవుతాయి. అంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే. అందుకే ఫైనల్గా మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మనకు మన నమ్మకాలు ముఖ్యమా, లేక ఆ నమ్మకాల కంటే నిజం ముఖ్యమా? దీని గురించి ఆలోచించండి. జవాబు మనలోనే ఉంది.